సో ఏ గ్రాఫ్ చూసినా కానీ మనకి కన్సిస్టెంట్ గా రిటర్న్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ బట్ ఫాల్ ఎక్కడ వరకు వెళ్ళొచ్చు? ఇప్పుడు అందరికి డౌట్ ఏంటంటే నిఫ్టీ ఏ లెవెల్ వరకు వెళ్ళొచ్చు? కొద్దిమంది 19,000 బిలో కూడా అంటున్నారు. ఇవాళ 22,000 దగ్గరకు వచ్చింది ఇంకా. ఎస్ సార్. సో 19,000 అంటే ఇంకో 3,000 పాయింట్లు అంటే ఇంకొక ఇప్పుడున్న దాని ప్రకారం ఇంకొక 12-13%. ఇప్పుడు మన హర్షద్ మెహతా టైంలో 54% పడ్డది. 2000 సంవత్సరంలో 56% పడ్డది. కోవిడ్ టైంలో 38% పడ్డది. ఆర్థిక మాంద్యం టైం 2008లో 61% పడ్డది. సో ఇప్పుడు పడ్డది పెద్ద కాదు, ఇంకా మిగిలే ఉంది చాలా పడేందుకు అని. అట్లా దాంతో ఆ సినారియోస్ తో కంపేర్ చేయొచ్చా? 50% అంటే నిఫ్టీ 26,000 నుంచి 13,000కు వచ్చే అవకాశం ఉందా ఆ ఫాల్ తో చూసుకుంటే? దాన్ని కూడా ఒకసారి టెక్నికల్ గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మనం చూస్తుంది అయితే వీక్లీ టైం ఫ్రేమ్ లో ఉన్నటువంటి ఒక మెగా ట్రెండ్. ఎప్పుడైతే మనకి కోవిడ్ ఫాల్ అప్పుడు ఒక బాటమ్ ఫార్మేట్ అయిందో అక్కడి నుంచి ఏదైతే ర్యాలీ ప్రారంభమైందో దానికి సంబంధించిన ఒక మెగా ట్రెండ్ ని మనం చూస్తున్నాము. సో ఇవాళ పర్టికులర్ గా మనకు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి అని అంటే ఆ ఒక ట్రెండ్ ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్యాండిల్ చాలా అగ్రెసివ్ గా క్లోజ్ అయింది. ఏదో బాటమ్ లో క్లోజ్ అవటం కాదు, చాలా అగ్రెసివ్ గా బ్రేక్ చేసింది లాస్ట్ డే. ఈ రోజు మనం కొంత రికవరీ వచ్చి ఆ క్యాండిల్ మేబీ ఛానల్లోకి ఎంటర్ అవుతుందేమో అనుకున్నాము. అది కొంతవరకు బ్యాడ్ న్యూస్. ఒకవేళ ఈ ఫాల్ గనక ఎక్స్టెండ్ అయితే నెక్స్ట్ మన కండిషన్ ఏంటి అంటానికి, సో ఈ ఫాల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మరొక ట్రెండ్ అనేది మనకు ఎస్టాబ్లిష్ అయింది. ఈ డౌన్ ట్రెండ్ ప్రకారం మనం గనక మాక్సిమం బాటమ్ ఎక్స్పెక్ట్ చేస్తే 21,500 దగ్గర బాటమ్ ఫార్మేషన్ జరగడానికి చాలా హై స్కోప్ ఉంది. సో బేసిక్ గా మనకి ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి వచ్చాయో ఆ రోజు ఒక మెగా ఫాల్ వచ్చింది. ఆల్మోస్ట్ 9.5% వరకు డిప్ అయి మళ్ళీ రికవర్ అయి మార్కెట్ పైకి వెళ్ళింది. సో 23,000 నుంచి 21,400కు వచ్చింది కదా ఆ రోజు. మోడీకి ఫుల్ మెజారిటీ రాదు అన్న రోజు June 4th నాకు డేట్ గుర్తుంది. ఎలక్షన్ రిజల్ట్ రోజు 21,400కు పడిపోయింది. ఒకటే రోజు 9%, ఒకటే రోజు 10%. బహుశా చాలా రేర్ ఒకేషన్స్ కరోనా టైంలో అట్లా జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ అంత మేజర్ ఫాల్, కానీ మళ్ళీ 2-3 డేస్ లోనే మళ్ళీ పికప్ అయిపోయింది. ద సేమ్ డే లోనే మాక్సిమం రికవరీ ఇచ్చేసింది. అక్కడ వరకు వచ్చినప్పటికీ కూడా దాదాపుగా మళ్ళీ 21,800 వరకు 400-500 పాయింట్. ఇప్పుడు ఆ మోడీ ఫాల్ అనొచ్చు కదా, మోడీ ఫాల్ దాటి వస్తుందా? ఇంకా కిందికి వచ్చే అవకాశం ఉందా? అక్కడికి రావడానికి మేజర్ గా మనకి అవకాశాలు లేవు. సో దానికి సంబంధించిన 21,400 దాకా కూడా రాదు. అక్కడికి వచ్చే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున లేవు. సో బేసిక్ గా ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో మనము ఈ పర్టికులర్ ఏరియాలో మనకంతా కూడా కన్సాలిడేషన్ ప్రీవియస్ గా కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ మరింత సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ నా ఎస్టిమేషన్ ప్రకారం మనకి ఫిబ్రవరి వరకు అయితే కంటిన్యూస్ గా లాస్ట్ 5 months రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. అండ్ మార్చి నెలలో ఏదన్నా గ్రీన్ క్యాండిల్ పడే ఒక హోప్ కూడా ఉంది. దానికి గల కారణాలు మనకి ఇన్ఫ్లేషన్ డేటా కొంత కూల్ ఆఫ్ అవటం అనేది ఒక రకంగా మంచి విషయం. ఏమన్నా ఇన్ని నెగటివ్ల మధ్యలో పాజిటివ్ ఏముంది? ఏదో ఒక పాజిటివ్ న్యూస్ రావాలి కదా స్టాక్ మార్కెట్ పెరగాలంటే. సో ఫస్ట్ పడటానికి రీజన్ అంటే అర్థం చేసుకుంటే మనం ఏ పాజిటివ్ న్యూస్ కోసం వెతకాలో కూడా తెలుస్తుంది. ఏది పోగొట్టుకున్నామో తెలిస్తే ఏది పడటానికి రీజన్ ఎఫ్ఐ సెల్లింగ్ రీజన్ మన రిజల్ట్స్ బాగాలేకపోవడం, వాల్యుయేషన్స్ ఎక్కువ ఉండడం. ఇప్పుడు రిజల్ట్స్ రావు. Q3 అయిపోయింది, ఇంకా Q4 రావాలంటే ఏప్రిల్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ప్లస్ ఎఫ్ఐ సెల్లింగ్ ఆగాలంటే అమెరికా మన ఇండియన్ మార్కెట్ లో అంత పాజిటివిటీ ఏముంది? జీడిపి ఫిగర్స్ కూడా రావు. జీడిపి ఫిగర్స్ కూడా ఏప్రిల్ లోనే వస్తాయి. వాల్యుయేషన్స్ ఇప్పటికిప్పుడు తక్కువ, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అయితే వాల్యుయేషన్స్ ఇంకా కూడా ఎక్కువ ఉందని అంటున్నారు. సో ఏం పాజిటివ్ వచ్చిందని చెప్పి మార్కెట్స్ రికవర్ అవుతాయి? సో బేసిక్ ఇక్కడ మనం టెక్నికల్ గా కూడా చూసుకునేటప్పుడు ఎగ్జాషన్ ఆఫ్ సెల్లింగ్ అని చెప్పేసి అంటాం. సో కంటిన్యూస్ గా సెల్లింగ్ చేసుకుంటూ పోయినప్పుడు ఎప్పుడైతే ఎగ్జాషన్ ఆఫ్ బయింగ్ ఎలా అయితే జరుగుతుందో అంటే 26,300 దగ్గరకు వెళ్ళినప్పుడు ఎట్లయితే ఎగ్జాషన్ ఆఫ్ బయింగ్ జరిగిందో అలానే మనకి ఇప్పుడు వచ్చినటువంటి లెవెల్స్ లో ఎగ్జాషన్ ఆఫ్ సెల్లింగ్ అంటే అమ్మి అలిసిపోయే ఒక ఏరియా వచ్చింది అనేది నాకు ఒక ఎస్టిమేషన్. అంటే గత చరిత్రలో ఇంత సిరీస్ ఆఫ్ ఫాల్ జరిగిన ప్రతిసారి ఏదో ఒక మంత్ లో ఒక చిన్న హోప్ ఆర్ బయింగ్ ఆర్ రివర్సల్ ఏదో ఒకటైతే క్రియేట్ అవ్వాలి. అట్లీస్ట్ వాళ్ళు సెల్లింగ్ ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలి అన్నా కానీ వాళ్ళకి కొంతవరకు హోప్ ని క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే కొంతవరకు రీటైలర్ కి మళ్ళీ హోప్ ని ఇస్తారో రీటైలర్స్ అగైన్ బయింగ్ మొదలు పెడతారు. ఉన్నాయా పైసలు రీటైలర్ దగ్గర? పెట్టి అలసిపోయారు రీటైలర్స్. ఇంకా దీన్ని చాలా మంది ఇప్పుడు అమ్మితే గనక లాస్ లో అమ్మే వాళ్ళు ఉండరు కదా, తక్కువ కదా, లాస్ బుక్ చేసుకునే వాళ్ళు ఉండరు. సో ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? సో మ్యూచువల్ రిటైలర్ దగ్గర డబ్బులు అయిపోయినాయి. మ్యూచువల్ ఫండ్స్ కి ఇవ్వాలన్నా సిప్పులు పెట్టేవాళ్ళు. సిప్పులేమో నెగటివే కదా. జనవరి మంత్ నెగటివ్, ఫిబ్రవరి మంత్ కూడా ఖచ్చితంగా నెగటివ్. 100 మంది సిప్పులు పెడితే మీరే చెప్పారు జనవరి మంత్ లో 109 మంది బయటకు వచ్చారు. ఇప్పుడు కొత్తగా సిప్ స్టార్ట్ చేసే వాళ్ళకంటే సిప్ మైనస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో డిఐఎస్ దగ్గర కూడా పైసలు అయిపోయాయి. మిగిలింది ఎఫ్ఐఎస్.
డిఏఎస్ దగ్గర పైసలు అయిపోయాయంటే ఇంకా కాలేదు, వాళ్ళ దగ్గర ఇంకా 1,80,000 కోట్ల రూపాయల ఫండ్ అనేది చాలా 1,80,000 కోట్లు, ఇన్ని లక్షల కోట్లు పోతుంటే రోజు నెలకు ఒకవేళ వాళ్ళు సెల్లింగ్ చేయగలిగినా కానీ 70,000 కోట్లు 80,000 కోట్లుగా మించి చేయలేరు. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ ని స్టెబిలైజ్ చేసే ప్రయత్నం డెఫినెట్ గా చేస్తారు. అండ్ ఇక్కడ ఒక చిన్న యూఫోరియా అగైన్ సీన్ ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు స్టాక్స్ అన్ని కూడా విపరీతంగా డౌన్ ఫాల్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని యావరేజ్ చేసుకోవాలనుకునే ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు, లివరేజ్ తీసుకునే ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు, రకరకాల ఎఫ్డీలు బ్రేక్ చేసి ఇప్పుడు పెట్టే వాళ్ళు కూడా బోలెడు మంది ఉన్నారు. అండ్ దీంతో పాటు ఇంకొక అడ్వైస్ కూడా పెడతారు, డెఫినెట్ గా పెడతారు. ఇక్కడ యావరేజ్ చేసే ప్రయత్నం చాలా మంది చేస్తున్నారు. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు రీటైల్ కమ్యూనిటీ చాలా అవేర్నెస్ తోటి ఉన్నారు, ఇన్ఫార్మ్డ్ పీపుల్ గా బిహేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పడ్డప్పుడు సాధ్యమైనంత అక్యూములేట్ చేయాలి అనే ఆశ ఏదైతే ఉందో, ఏదైతే థియరీ ఉందో ఆ థియరీని ఫాలో అయ్యే ప్రయత్నం అయితే ప్రతి ఒక్క రీటైలర్ చేస్తున్నారు. సో ఈ టైంలో కొంత హోప్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. మరి కొంతమంది ఏం చేస్తున్నారు, డబ్బుల్ని పక్కకు పెట్టుకొని మార్కెట్ కొంత రికవర్ అయితే ఇది బాటమ్ అని అనుకుంటే ఇన్వెస్ట్ చేద్దామని వెయిట్ చేసేటువంటి రిటైలర్స్ కూడా. కేవలం రిటైలర్ల వల్ల మార్కెట్ లేస్తుందా? డిఐఎస్ ఎఫ్ఐఎస్ కదా మేజర్ రోల్. సో బేసిక్ గా ఇప్పటి వరకు మార్కెట్ ఈ మాత్రం స్టెబిలైజ్డ్ గా ఉంది అంటే డెఫినెట్ గా రీటైల్ యొక్క సపోర్ట్ వల్లే, అది డౌట్ అయితే లేదు. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో కనుక డబ్బులు లేకపోయి ఉంటే, ఇదే రకమైన సెల్లింగ్ కనుక జరుగుంటుంటే మన నిఫ్టీ డెఫినెట్ గా 30% వరకు వెళ్ళుండేది. సో ఎంత అయితే అక్కడ ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారో అంత ఈక్వలెంట్ అమౌంట్ తోటి ఇక్కడ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కూడా డబ్బులు పెడుతున్నారు కాబట్టి దట్ కుడ్ బి లంసమ్స్ ఆర్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ క్యాష్ సపోర్ట్, అంటే మన దగ్గర డిఎస్ దగ్గర ఎగ్జిస్టింగ్ క్యాష్ సపోర్ట్, ఈ రెండింటిని మ్యాచ్ అవుతుంది కాబట్టి మన మార్కెట్ అనేది ఇప్పటికీ కూడా స్టేబుల్ గా ఉంది. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఇంకా రిజల్ట్స్ అనేవి కూడా ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అయింది అని అంటే కన్జంప్షన్ థీమ్ లో కొత్త హోప్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ ఎంఆర్పీని పెంచేశారు. గోయింగ్ ఫర్దర్ కన్జంప్షన్ ఇన్ఫ్లేషన్ కనుక కూల్ ఆఫ్ అయింది అని అంటే వాళ్ళకి ప్రాఫిట్ గ్రోత్ పెరిగే అవకాశం ఉంటుంది. మార్చిలో పాజిటివ్ న్యూస్ లో ఏమొచ్చే అవకాశం ఉంది? మేజర్ గా వచ్చే ఎస్టిమేషన్స్ అంతా కూడా ఇన్ఫ్లేషన్ చుట్టూ, జీడీపీ చుట్టూ తగ్గినట్టు వచ్చే అవకాశం, తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో రీసెంట్ గా వచ్చినటువంటి ఆర్బీఐ వాటిల్లో ప్రకారం కూడా ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుంది అన్న దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఎస్ దాంతో పాటుగా జీడీపీ ఒక వార్త వచ్చింది, కుంభమేళా వల్ల జీడీపీ పెరిగే అవకాశం ఉందని వార్త వచ్చింది. ఇదేమైనా మండే పాజిటివ్ అవుతుందా? ఆర్బీఐ ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, కుంభమేళా వల్ల జీడీపీ పెరుగుతోంది, చాలా ఖర్చు పెట్టారు, 50 కోట్ల మంది 60 కోట్లు, సరే 50 కోట్లు కాకుండా 20 కోట్ల మంది అక్కడికి పోయినా కుంభమేళా లిఫ్ట్ చేస్తుంది జీడీపీని అంటున్నారు. సో కుంభమేళా వల్ల లిఫ్ట్ అవుతుందా లేదా అనే దానికి మనకి ఎటువంటి సెంటిమెంట్ అయితే ఉండదు.